హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్య పెద్ద ప్లాన్ వేస్తుంది. సమీర చనిపోవడంతో శరణ్య జీవితంలో ఎలాగైనా సరే మళ్ళీ ఏదో ఒకటి జరగాలని ప్లాన్ చేస్తుంది. ఒక రౌడీని పెడుతుంది. ఇక్కడ దర్శన్కి సమీర చనిపోయిందని తెలుస్తుంది. అది కూడా శరణ్యనే చేసిందని అనుమానపడుతూ ఉంటాడు. ఆ డౌట్ వచ్చేలాగా చేస్తూ ఉంటుంది అనన్య. దర్శన్ కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. అలా కారులో చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు. అనన్య ఒక రౌడీని పెట్టి ఎలాగైనా దర్శన్కి యాక్సిడెంట్ అవ్వాలి కానీ చనిపోకూడదు అని చెప్పడంతో ఒక రౌడీ కావాలని దర్శన్ కార్ని కొంచెం గుద్దటంతో పక్కన చెట్టుకు వెళ్ళి గుద్దుకుంటుంది కారు. దర్శన్ అలా డోర్ ఓపెన్ అయి డ్రైవింగ్ సీట్లో నుంచి తలకి గాయం తగిలి రక్తం కారుతూ ఉంటుంది. కింద స్పృహ తప్పి పడిపోతూ ఉంటాడు. ఇంతలో కావాలని యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ దర్శన్ దగ్గరికంట వెళ్ళి దర్శన్కి వినపడేలా మాట్లాడుతూ ఉంటాడు. హలో శరణ్య మేడం, మీరు చెప్పింది చెప్పినట్టుగానే చేశాను. ఇక్కడ దర్శన్ కారుకి యాక్సిడెంట్ చేశాను. తను ఆల్మోస్ట్ అయిపోయినట్టే అని చెబుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఆ మాటలు దర్శన్ వినిపిస్తూ ఉంటాయి. శరణ్య ఇంత పని చేసిందా అంటూ అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. రౌడీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత అనన్యతో మాట్లాడుతూ ఉంటాడు. అయిపోయింది మేడం, మీరు చెప్పింది చెప్పినట్టే చేశాను అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు అనన్య అంటుంది, దర్శన్ ఇక నీ పని అయిపోయినట్టే. శరణ్య ఇక నీ జీవితంలోకి దర్శన్ 2.0గా మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఇక నీ పని ఇంతే సంగతులు. మీ ఇద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక దర్శన్ మళ్ళీ తిరిగి వచ్చి శరణ్యతో ఎలా ఉంటాడు, ఏం చేయబోతున్నాడో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.